పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ అకౌంటెంట్ రాములు సమయపాలన పాటించడం లేదని మున్సిపల్ కార్యాలయానికి ప్రతిరోజు 12 గంటలు దాటిన తర్వాతనే ప్రతిరోజు వస్తున్నాడని మళ్ళీ వచ్చి ఏదో టైంలో వెళ్లిపోతున్నాడని ఆరోపణలు మీడియా దృష్టికి రావడంతో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని మీడియా వివరణ కోరగా మీడియాతో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి మాట్లాడారు. అకౌంటెంట్ రాములు ఎప్పుడొస్తే ఏముందండి, అతను లేకపోతే అకౌంటెంట్ రాములు పనులు ఆగటం లేదు కదా అని సమాధానం చెబుతున్నారు. సమయపాలన పాటించని మున్సిపల్ అకౌంటెంట్ రాములు పైన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ చర్యలు తీసుకొని సమయపాలన పాటించాలని ప్రజలు కోరుతున్నారు. సంతోష్ ప్రజాజ్యోతి నేను హరీష్ చెప్తారు అంటే ఆయన ప్రతిరోజు మీరు ఏమన్నా ఆయన ప్రోగ్రామ్ పెట్టారు 12 గంటల వరకు చేసుకుంటారు వాళ్ళు. అది యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ వరకు నడుస్తుంది, బడ్జెట్ ప్రిపరేషన్ కావాలి కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి బడ్జెట్ ప్రిపరేషన్ కోసం ఉండాలి. బయట ఎక్కడ ఉంటారు ఎందుకంటే ప్రిపరేషన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రిపరేషన్ అనేది పీస్ఫుల్గా ఉండేప్పుడు చేయాలి. ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ప్రతిసారి వచ్చి డిస్టర్బ్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి చేస్తున్నారు. బడ్జెట్ వాళ్ళకు జనరల్గా అకౌంట్స్ ఆఫీసర్కి వేరే వాళ్ళతో ఏం సంబంధం ఉంటుంది, వేరే వాళ్ళతో ఏం సంబంధం ఉంటుంది అకౌంట్స్ ఆఫీసర్. మళ్ళీ ఇంకొకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు, ఇంకా ముగ్గురు మొత్తం ఉంటారు, నలుగురు ఉంటారు. చేస్తారు. ఆయనకు వచ్చిన పని ఆయనే ఎవరు చేసేది పని చేస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లో ఒకటి ఏంటంటే విషయం ఏంటంటే నేను జనరల్గా అందరికీ అవసరం, కానీ అకౌంట్స్ ఆఫీసర్ అనేటువంటి ఎవరికి అవసరం జనరల్గా దానికి సంబంధించిన అది ఆయనకు డైరెక్ట్గా ప్రాబ్లం చెప్పుకోవడానికి ఏముండదు. ఎందుకంటే ఆయన ఒక ఇంజనీర్ ఉన్నారనుకోండి, ఇంజనీర్కి అయితే ఇమ్మీడియట్గా వెళ్ళి ఆయనతో చాలా పని ఉంటాయి. నల్ల అవసరం లేదని చెప్పొచ్చు, ఇది చెప్పొచ్చు. అకౌంట్స్ వాళ్ళకి ఏంటంటే అకౌంట్స్కి సంబంధించిన వాళ్ళే వెళ్తారు, దానికి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్తారు. వాళ్ళు ఎందుకు రావడం టైమింగ్స్ ఏ టైం సార్? అందరికి ఉంటే టైమింగ్స్ ఉంటాయి అందరికి. ఇప్పుడు ఎంత సార్ టైం? ఇప్పుడు చెప్పిన కదా బడ్జెట్ ప్రిపరేషన్లో ఉన్నాడు అని. ఎప్పటి వరకు సార్ ఉంటుంది? అయ్యేదంతా చూస్తారు. ఇప్పుడు అది ముఖ్యం కదా, బడ్జెట్ ప్రిపరేషన్ సరే. మీకు పని చేసుకునేటప్పుడు వస్తుంది. మీకు డిస్టర్బ్ ఏమి కాలేదు కదా, ఏమైనా పని డిస్టర్బ్ అయిందా చెప్పండి. మీరు పని డిస్టర్బ్ అయిందా ఏమన్నా చెప్పండి. ఇప్పుడు మీకేం డిస్టర్బ్ అయిందో చెప్పండి, చెప్తే నేను మాట్లాడతాను అంటున్నా. డిస్టర్బ్ ఏముంది అందరూ మీరు అదే మాట్లాడుతున్నారు పదే. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, ఇప్పుడు ఆయన పని చేస్తున్నాడు అని చెప్తున్నాము. పని చేయకపోతే డిస్టర్బ్ ఈ పని ఏమన్నా ఆయన వల్ల ఇప్పుడు ఎవరికైనా జరిగిందా, అన్యాయం జరిగిందా? సొంత ఇంట్రెస్ట్ ఏంటి మీకు? ఫలానా వచ్చి నాకు ఈయన వల్ల నష్టం జరిగింది, అది చెయ్యండి.